ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమున అందరికీ వందనాలు. ముఖ్యంగా దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజంగా దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనల్ని క్రొత్తగా జన్మించితేనే కానీ ఆయన రాజ్యం చూడలేరు. ఎలా చూడలేరు అంటే, ఎందుచేతను అంటే, కొత్తగా మళ్ళీ ఎలా జన్మించాలా అంటే నీటి ద్వారా బాప్తిసం తీసుకోవడము, ఆత్మ ద్వారా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ ఆయన రాజ్యం చూడలేరు. నీటి మూలంగా బాప్తిసం తీసుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకం ఉంచితే ఖచ్చితంగా దేవుని రాజ్యం చూడగలం. అందుకే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడు, ఈరోజు గొప్ప వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పాపములు అన్నిటినీ ఆయన ఎందు మోకరిల్లి, దేవా నన్ను క్షమించు నా పాపములని మనం వేడుకున్న ఎనడ ఖచ్చితంగా మారు మనసు కలిగి దేవుడు మనల్ని బాప్తిసమిచ్చి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. ముఖ్యంగా మనం పరలోక రాజ్యం చేరాలంటే ముందు మన పాపములను ఆయన రక్తంతో కడగబడాలి. ఆయన రక్తంతో కడగబడితే ఖచ్చితంగా పరలోక రాజ్యము మనం వారసులు అవుతాం. పరలోక రాజ్యము ఆయన ఎందు మనము ఉంటాం. కాబట్టి దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో అందరితో మాట్లాడుతాం. మనలో ఉన్న దేహాన్ని బట్టి కాదు కానీ మన హృదయాన్ని బట్టి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రక్షింపబడండి, రక్షింపబడి ఆత్మానుసారంగా కానీ నీటి మూలంగా కానీ మీరు బాప్తిసం పొందిన యెడల ఖచ్చితంగా రక్షణలోకి నడిపిస్తారని దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా ఎంతోమందిని హృదయాలు తాకుతాడని ఆశపడుతూ ఈ వాక్యమును దేవుడు దీవించును గాక.